భగవద్గీత ద్వితీయాధ్యాయము 7వ శ్లోకము పార్ట్ 2. కృపణుడు భౌతిక బుద్ధి భావనతో కుటుంబము, సంఘము, దేశము వంటి వాని కొరకు గొప్ప ప్రేమను ప్రదర్శించుతూ కాలమును వృధా చేయుచుందురు. సాధారణముగా మానవుడు జాడ్యమైన దేహ సంబంధములను అనుసరించి భార్య, సంతానము, ఇతర బంధువులతో కూడి కుటుంబ జీవితమునందు ఆసక్తుడై ఉండును. కృపణుడైన వాడు తాను తన కుటుంబ సభ్యులను మరణము నుండి రక్షింపగలుగుననియు, లేక తన కుటుంబము లేక సంఘము తనను మరణము నుండి రక్షించుననియు భావించుచుండును. అట్టి సంసారిక ఆసక్తిహీన జంతువులందును గోచరించును. అవి కూడా తమ కుటుంబపు రక్షణ భారమును స్వీకరించుతున్నవి. అర్జునుడు వివేకవంతుడవుటచే కుటుంబ సభ్యుల పట్ల ఆసక్తి మరియు వారి మృత్యువు నుండి రక్షింపవలనను వాంఛయే తన కలతలకు కారణమని ఎరగగలిగాడు. యుద్ధము చేయుట తన విద్యుక్త ధర్మమని అవగాహన చేసుకున్నను తుచ్చమైన హృదయ దౌర్బల్యముచే అతడు తన ధర్మములను నిర్వర్తింపలేకపోతున్నట్లుగా అవగతము చేసుకొనను. కనుక అతడు పరమాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని నిశ్చయ పరిష్కారమును సూచింపమని అర్థించుతున్నాడు. శ్రీకృష్ణునికి అర్జునుడు శిష్యుడనని శరణు వేడుతున్నాడు. స్నేహపూర్వకమైన సంభాషణలను అతడు ఆపదలచెను. గురు శిష్యుల నడుమ జరుగు సంభాషణలు మిక్కిలి గంభీరంగా నుండును. కనుకనే ఇప్పుడు ప్రామాణికాచార్యుని ఎదుట అర్జునుడు గంభీరముగా పలకదలిచెను. కనుకనే భగవద్గీత జ్ఞానమునకు ఆది గురువు శ్రీకృష్ణుడు కాగా, దానిని అవగతము చేసుకొనుటలో ప్రథమ శిష్యుడు అర్జునుడు అయ్యను. అర్జునుడు భగవద్గీతను అవగాహన చేసుకొనిన విధానము గీత యందే తెలుపబడినది. అయినను మూర్ఖులైన భౌతిక విద్వాంసులు వ్యక్తి అయిన శ్రీకృష్ణుని శరణు పొందనవసరము లేదనియు, ఆ శ్రీకృష్ణుని అందుగల అంతరాత్మను అజుడు అయినట్టి వారిని శరణు వేడవలననియు వ్యాఖ్యానించుచుందురు. వాస్తవమునకు శ్రీకృష్ణుని అంతర్బాహ్యములకు ఎట్టి భేదము లేదు. ఎట్టి అవగాహన లేకుండా భగవద్గీతను అవగతము చేసుకొనుటకు యత్నించినచో అంతకంటే గొప్ప మూర్ఖుడు ఉండడు. జై శ్రీకృష్ణ.